నిరుద్యోగ యువత సమస్యలపై బీజేపీ పోరాటానికి సిద్ధమని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగ యువత ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్స్ లేకపోవడం, నియామకాల్లో జాప్యం కారణంగా యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరారు. త్యాగాలేమో మనవి, భోగాలేమో ప్రభుత్వానివి. నిజమా కాదా? త్యాగాలెవరివి? అమరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో భోగాలు ఎవరు అనుభవిస్తున్నారు? ఈరోజు రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం అనుభవిస్తున్నారు. గాంధీజీ 1948 చనిపోయే ముందు ఏం చెప్పాడంటే కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని చెప్పాడు. ఎందుకు రద్దు చేయాలని చెప్పాడో గత వారం రోజులుగా కాంగ్రెస్ పార్టీ జీవో 46ని రద్దు చేస్తానని, సవరిస్తానని ఆనాటి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా మరి చెప్పిన మాట ఈ రోజు ఎందుకు మర్చిపోయినారని అడుగుతా ఉన్నా. మరి ధర్నా చౌక్ లో జీవో 46 ని రద్దు చేస్తామని, సవరిస్తామని చెప్పిన మీరు ఈ రోజు ఎందుకు స్పందిస్తలేరు అడుగుతా ఉన్నాం. అంతేకాదు, ఇప్పుడే మిత్రుడు చెప్పాడు జీవో 31 గురించి, 81 గురించి అనేకమైనటువంటి మరి సమస్యలతో ఈ రోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ రోజు వీరి సమస్య అర్థమైతలేదా, లేకుంటే ఈ సమస్యకు పరిష్కరించడానికి సమయం దొరకలేదా? కేవలం నీ ఆర్ ట్యాక్స్లతో, యూ ట్యాక్స్లతో, బి ట్యాక్స్లతో, స్కామ్లతో నీ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తున్న ముఖ్యమంత్రి, ఇష్టానుసారంగా దోచుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో నీ సమస్య పరిష్కారం చేయకుంటే వీరి పక్షాన మీ అసెంబ్లీ ముట్టడి కూడా మేము